మన హిందూ ధర్మమంటే కేవలం నమ్మకం కాదు, అది ఒక సూపర్ అడ్వాన్స్డ్ సైన్స్. ఇవాళ మనం టైం డైలేషన్ గురించి మాట్లాడుకుందాం. ఐన్స్టైన్ ఇది 1905లో చెప్పాడు, కానీ మన పురాణాల్లో లక్షల ఏళ్లు క్రితమే ఉంది. స్టోరీలోకి వెళ్తే కింగ్ రైవత కాకుడ్మీకి రేవతి అనే కూతురుండేది. ఆమెకు తగ్గ వరుడెవరూ దొరకడం లేదు అని కాకుడ్మీ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణే అడుగుదామని డైరెక్ట్గా బ్రహ్మలోకానికి వెళ్తాడు. అక్కడ బ్రహ్మదేవుడు బిజీగా సంగీతం వింటున్నారని కాకుడ్మీ కొంచెంసేపు వెయిట్ చేస్తాడు. కాని బ్రహ్మదేవుడు నవ్వి ఏమంటాడో తెలుసా? శ్రీమద్ భాగవతం 9th క్యాంటో 3rd చాప్టర్ 32nd వర్స్లో కాలో భియాతస్త్రిణవ చతుర్యుగ వికల్పితః అంటే, నువ్విక్కడ సంగీతం వింటున్న ఈ కొన్ని క్షణాలలో ఎర్త్ మీద 27 చతుర్యుగాస్ గడిచిపోయాయి. ఒక్క చతుర్యుగ అంటే 43,20,000 హ్యూమన్ ఇయర్స్, అంటే దాదాపు 11.6 crore ఇయర్స్ గడిచిపోయాయి. కాకుడ్మీ తిరిగి వచ్చేసరికి ఆయన రాజ్యం లేదు, బంధువులు లేరు, అసలు మనుషుల ఫిజికల్ సైజ్ కూడా తగ్గిపోయింది. దీనినే సైన్స్లో గ్రావిటేషనల్ టైమ్ డైలేషన్ అంటారు మామా. ఐన్స్టైన్ జనరల్ రిలేటివిటీ ప్రకారం గ్రావిటీ ఎక్కువ ఉన్న చోట, అంటే బ్రహ్మలోక లాంటి హై డైమెన్షనల్ స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్లో టైం చాలా స్లోగా గడుస్తుంది. బ్రహ్మలోక హై ఎనర్జీ జోన్ కాబట్టి అక్కడ ఫ్రీక్వెన్సీ డిఫరెంట్గా ఉంటుంది. అంటే మన ఋషులు టైమ్ ఈజ్ రిలేటివ్ అని అప్పుడే పురాణాల్లో రాసిపెట్టారు అంటే వాళ్ల నాలెడ్జ్ ఏ రేంజ్లో ఉందో ఊహించుమామా. ఇది మన ప్రైడ్. ఇంకా ఇలాంటి ప్రూఫ్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో మల్టీవర్స్ గురించి మాట్లాడుకుందాం.